VG24 న్యూస్కి స్వాగతం. యువనేతాజీ ఫౌండేషన్ వరంగల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం. స్విమ్మర్ రాజు వెల్లడి. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని యువనేతాజీ ఫౌండేషన్ వరంగల్ హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో జూన్ 14, 2026 ఆదివారం రోజున తలసేమియా బాధితులను కాపాడేందుకు రక్తదాన శిబిరంను ఏర్పాటు చేసి రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాసరావు, శ్రీరామ్ కళ్యాణ్ మ్యూజిషియన్, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ విచ్చేసి ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ రక్తాన్ని దానం చేసిన రక్తదాతలను అభినందించినారు. తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు, స్విమ్మర్ రాజు, గుల్లెపల్లి శివకుమార్ ఆర్గనైజర్లను, రక్తదాతలను రెడ్ క్రాస్ పాలకవర్గ పక్షాన అభినందించినారు. ఈ రక్తదాన శిబిరంలో హనుమకొండ రెడ్ క్రాస్ జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరు వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాసరావు, రెడ్ క్రాస్ డాక్టర్ కిషన్ రావు, దేవునూరు ఆనంద్, రక్తదాత లోకేష్, HDFC బ్యాంక్ సిబ్బంది ప్రదీప్ శర్మ, శివకృష్ణ, శంకర్, చీలువేరు శంకర్, యువ నేతాజీ ఫౌండేషన్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు, స్విమ్మర్ రాజు, గుల్లెపల్లి శివకుమార్, రెడ్ క్రాస్ పోలీస్ కానిస్టేబుల్ బొట్టు కమలాకర్, ఉప్పరపల్లి రాజకుమార్, ఊరట రవికుమార్, అలువాల పృథ్వీ, యాదకుమార్, పల్లె రాజిరెడ్డి, రాకేష్, భావన, సునీత, నరేష్, నవీన్, రవికుమార్, రెడ్ క్రాస్ సిబ్బంది రవీందర్, చరణ్, వినయ్, పోషాలు ఈ రక్తదాన శిబిరంలో 51 మంది రక్తదాతలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యువనేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ సుబేదారి హన్మకొండలో తలసేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో సుమారుగా 75 నుంచి 100 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. దీంతో పాటుగా మన పరకాల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్. మేము ఏంటంటే తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం అవసరం ఉంటుంది. వాళ్ళ గురించి మేము గత 5 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. ఇప్పటివరకు నేను 78 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 18,468 మందికి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ద్వారా కూడా చాలామందికి అవేర్నెస్ కల్పిస్తున్నాము. సుమారుగా 1,00,000 పైగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. దీంతో పాటు మేము మెయిన్గా యూత్ని సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళకు రక్తం దానం చేసే విధంగా కృషి చేస్తున్నాం. వాళ్ళకి అవసరమైనప్పుడు కూడా మేము వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులకు కూడా వాళ్ళకు కూడా అవసరమైనప్పుడు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. పేరు చెప్పండి. నా పేరు కానిస్టేబుల్, నేను హెడ్ క్వార్టర్లో వర్క్ చేస్తాను. కన్నె రాజు, స్విమ్మర్ రాజు. రక్తదాన